కార్తీక దీపం 2 సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. జోష్న కోసం సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. పోలీసులతో ఎంట్రీ ఇస్తాడు దాసు. దీపను ఇంట్లో నుంచి గెంటేసింది సుమిత్ర. ఇక్కడ దాసుపై సీరియస్ అయిన శివన్నారాయణ. జోష్నపై పారిజాతానికి డౌట్. సీరియస్ అయిన శివన్నారాయణ. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి, మీరు డబ్బులు రెడీ చేయండి మావయ్య అని ఏడుస్తుంది సుమిత్ర. ఈ విషయం పోలీసులకు తెలియకుండా చూసుకోవాలి అంటుంది. అంతలో పోలీసులతో ఎంట్రీ ఇస్తాడు దాసు. అంతా షాక్ అవుతారు. ఏంటి మావయ్య పోలీసులతో వచ్చావు అని అడుగుతాడు కార్తీక్. జోష్నను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పావు కదా అల్లుడు, అందుకే పోలీసులను తీసుకొచ్చాను అంటాడు దాసు. శివన్నారాయణ కలగజేసుకొని మీరు కాసేపు వెయిట్ చేయండి, నేనే వచ్చి మీతో మాట్లాడతాను అని పోలీసులకు చెప్తాడు. ఆ తర్వాత నిన్ను పోలీసులకు చెప్పమని ఎవరు చెప్పారు, అయినా ఈ ఫ్యామిలీతో నీకు సంబంధం ఏంటి అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. బాబాయ్ ఏదో తెలియక చెప్పారు అని దీప అంటుంటే ముందు నువ్వు బయటకు వెళ్ళవే అని దీపను గెంటేస్తుంది సుమిత్ర. కార్తీక్ వెంటనే అత్త ఏం చేస్తున్నావని అడిగితే నీ భార్యకు నా కూతురు అంటే ఇష్టం లేదు, ఇలాంటి వాళ్ళు పక్కనుంటే నా కూతురు ప్రాణాలతో రాదు అని ఏడుస్తుంది సుమిత్ర. ఇదే మనసులో ఏదో కోరుకుంది, అందుకే నా కూతురికి ఇలా జరిగిందని అంటుంది సుమిత్ర. అమ్మా నేనెందుకు అలా కోరుకుంటాను అంటుంది దీప. నా కూతుర్ని నువ్వన్న ప్రతి మాట నాకు గుర్తుంది, నువ్వు నటించుకు అంటుంది సుమిత్ర. దీపకు పారిజాతం సపోర్టుగా వస్తే పారుపై కూడా సీరియస్ అవుతుంది సుమిత్ర. నీ కూతురికి ఏం కాదంటాడు కార్తీక్. అయితే వెళ్ళి తీసుకురా అంటుంది సుమిత్ర. జోష్నకు ఏం కాదు చెల్లెమ్మా అనుకుంటూ శ్రీధర్ కూడా వస్తాడు. నీకెవరు చెప్పారు అని అడుగుతాడు శివన్నారాయణ. దాసు చెప్పాడు అంటే ఇంకా ఎవరితో చెప్పకండి అని సీరియస్గా చెప్తాడు శివన్నారాయణ. మరోవైపు బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు దాసు. పారు వెళ్ళి జోష్న కిడ్నాప్ నిజమేనా, నాకెందుకో అనుమానంగా ఉంది అంటుంది. నా కూతురికి ఏమైందోనని భయంగా ఉందమ్మా అంటాడు దాసు. అది నీ కూతురు కాదు కదా అంటుంది పారు. మొదట్లో తనే నా కూతురు అనుకున్నాను కదా, అదే ఆ ప్రేమ అభిమానం ఎక్కడికి పోతాయి అని కవర్ చేస్తాడు దాసు. జోష్న డబ్బు కోసం నాటకం ఆడుతుందేమో అని నా డౌట్ అంటుంది పారు. ఆ మాట విని సీరియస్ అవుతాడు శివనారాయణ. డబ్బు కోసం నాటకం ఆడాల్సిన అవసరం మా మనవరాలకేంటి, ఈ ఆస్తికి వారసురాలు తను. జోష్న అడిగితే నేను డబ్బివ్వనా, నువ్వు ఆ మాట అన్నావంటే దాని వెనకాల ఏదో ఉంది, నీకు ఏదో తెలుసు చెప్పు అని సీరియస్గా అడుగుతాడు శివనారాయణ. ఇంతలో ఒకసారి లోపలికి రండి నాన్న, మళ్ళీ ఒక వీడియో వచ్చింది అని పిలుస్తాడు దశరథ. ఆ వీడియోలో మమ్మీ వీళ్ళు నన్ను కొడుతున్నారు, ప్లీజ్ నన్ను కాపాడండి అంటుంది జోష్న. మరింత కంగారు పడుతుంది సుమిత్ర. వాడు అంత డబ్బు అడిగాడంటే ఇచ్చాక కూడా జోష్నను సేఫ్గా వదిలేస్తాడని నమ్మకం లేదు అంటాడు శ్రీధర్. అందుకే ఒక స్పెషల్ ఆఫీసర్ని రమ్మన్నాను, మనం అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేయాలి అంటాడు శివనారాయణ. ఆ ఆఫీసర్ వీడియో చూసి మీరు రీసెంట్గా ఎవరితో అయినా గొడవ పడ్డారా ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీకు తెలియని వాళ్లే, ఒకవేళ తెలిసిన వాళ్లైతే మీ అమ్మాయి వాళ్ళను గుర్తుపట్టి చెప్పేది అంటాడు. అప్పుడే మళ్ళీ కాల్ చేస్తాడు వైరా. డబ్బు రెడీనా అని అడుగుతాడు. రెడీగా ఉందని చెప్తాడు దశరథ. మేము మా అమ్మాయితో మాట్లాడాలి అంటాడు దశరథ. నా నెంబర్ ట్రేస్ చేయాలంటే ఆ మాత్రం మాట్లాడాలి, నేను చెప్పినా వినకుండా పోలీసులకు చెప్పారు కదా, మీ కూతురుపై ఆశలు వదులుకోండి అని ఫోన్ కట్ చేస్తాడు. డబ్బులు ఇచ్చేస్తే వాడు జోష్నను వదిలేస్తాడు కదా, ఇవన్నీ ఎందుకు అని ఏడుస్తూ గోల చేస్తుంది సుమిత్ర. మరోవైపు ఫుడ్ తింటూ ఉంటుంది జోష్న. డబ్బులు వస్తాయంటావా అని అడుగుతాడు వైరా. నువ్విచ్చిన వార్నింగ్కు మా అమ్మ అక్కడ గుండె పగిలిపోయేలా ఏడుస్తుంటుంది, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, నువ్వు టెన్షన్ పడకు అంటుంది జోష్న. రాకపోతే నిన్ను ఖచ్చితంగా చంపేస్తానంటాడు వైరా. జోష్నను ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటని కంగారు పడుతుంది కాంచన. అప్పుడే శ్రీధర్ దీప వెళ్తారు. ఏమైందని అడిగితే జోష్నను కిడ్నాప్ చేసి 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కాంచనతో చెప్తాడు. అయ్యో ఇప్పుడు మా అన్నయ్య పరిస్థితి ఏంటి అని అడుగుతుంది కాంచన. మీ అన్నయ్య బాగానే ఉన్నాడు, కానీ జోష్నను తీసుకురాకపోతే సుమిత్రే బతికేలా లేదు అంటాడు శ్రీధర్. అయ్యో ఒక సమస్య తీరిపోయింది అనుకునేలోపు ఇంకో సమస్య వస్తోంది అని బాధపడుతుంది కాంచన. ఇంతటితో కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.